మాతృదూతాభ్యో నమః, పితృదూతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఆ ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున అందరూ కూడా సంఘంగా ఉంటే ఎంత బలం కలుగుతుందో విశ్లేషణ ఇచ్చుకుందాం. దాని గురించి ఒక చిన్న కథగా చెప్పుకుందాం. ఒకానొక చోట పెద్ద అడవి ఉందట. ఆ అడవిలో వీరవాహ అనే పోయేవాడున్నాడు, నివాసం ఉంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా వేటాడటము అతనికి అలవాటు. కాబట్టి ఒక మైదానంలో కొంత నూకలు జల్లి ఒక వల వేసి ఉంచాడట. ఎప్పుడైతే ఆ విధంగా వల వేసి ఉంచాడో ఆకాశం మీద పోయే పావురాళ్ళు కొన్ని వాటిని చూశాయి. ఆ చిన్న చిన్న పావురాళ్ళు, అనుభవం లేని పావురాళ్ళన్నీ కూడా అక్కడ నూకలు ఉన్నాయి తింటాము అని ఆరాం చేసినాయట. ఎప్పుడైతే ఆ విధంగా ఆరాం చేసినాయో ఎంత అక్కడ ఉన్నటువంటి పెద్ద పావురాళ్ళు అన్నాయట, ఇక ఏమీ లేని జనాభా లేని చోట ఇక్కడ నూకలు ఉన్నాయంటే ఇక్కడ ఏదో ఆపద ఉంటుంది కాబట్టి మనం వాటి కోసం వెళ్ళకూడదు అన్నాయట. అయినా కూడా లేదు, తప్పనిసరిగా వెళ్లాల్సిందే, మనం ఇక్కడ దిగి తినాల్సిందేనని అవి మారాం చేసినందువల్ల వాటి యొక్క కోరిక మేర అన్ని పావురాళ్ళు అక్కడ దిగేసినాయి. ఎప్పుడైతే ఆ విధంగా దిగినాయో అక్కడ ఆ వలలో అన్ని పావురాళ్ళు చిక్కుకున్నాయి. అప్పుడు చిన్న పావురాళ్ళన్నీ బెంబేలెత్తినాయి. ఏంటి మన పరిస్థితి, పెద్దవాళ్ళు చెప్పినా వినలేదు అని అనుకున్నాయట. అప్పుడు ఆ పెద్ద పావురాళ్ళన్నీ కూడా కానివ్వండి, జరిగింది కదా, జరిగిన దాన్ని సరి చేసుకుందాము. కాబట్టి మనం అందరం కలిసి ఒక్కసారి కనుక వెళ్ళినట్లయితే ఈ వలతో పాటు మనం తీసుకెళ్తాము. ఒక సురక్షితమైన స్థలంలో మనం దిగి తర్వాత ఆలోచిద్దాము అన్నాయట. అప్పుడు సరేనని ఆ పావురాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఎగిరిపోయినాయి. ఆ ఎగిరినప్పుడు కాళ్ళకున్న బంధాలతో ఉన్నటువంటి వల కూడా లేచిపోయింది. ఆ వలతో సురక్షితంగా ఒక ప్లేస్లోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళిపోయినాయో అవి ఆనందపడుతూ ఉన్నాయట. అట్లాగే అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి కట్టుబాటు, సంఘము, కుల సంఘం కావచ్చు, ఆ తర్వాత ఐకమత్యత ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆపద ఏదైనా వచ్చినప్పుడు అందరూ సంఘీభావంగా ఉన్నప్పుడు వాళ్ళని పరిష్కారం చేసుకొని బయటపెట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.